వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఉత్తరద్వార దర్శమున ముక్కోటి దేవతలందరికీ ఈరోజు ఈ పవిత్ర దినాన తాను దర్శనమిస్తూ ముల్లోకాలు సంక్షేమంగా చక్కగా అందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యవంతులుగా మరియు భగవత్ కృపకు పాత్రలు కావాలని ఈరోజు ఉత్తరద్వార దర్శమున అతను దర్శనం ఇయ్యటం అత్యంత ప్రశస్తనీయం. సరే, వైకుంఠమును కేగలేకపోయినా భక్తులందరూ కూడా ఈరోజు నారాయణ పుణ్యక్షేత్రముల్లో ఉత్తరద్వార దర్శనమునందు వేంచేసి ఉన్న ఆ నారాయణను దర్శనం చేసుకున్నట్లయితే సకల పాపములు వెళ్ళి తొలగిపోయి వారందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారని ప్రశస్తి అదే రకంగా ఈరోజు గీతా బోధన జరిగిన రోజు, శ్రీకృష్ణుడు గీతను అర్జునుడికి బోధించిన రోజు కాబట్టి అది కూడా ఒక అత్యంత ప్రశస్తమైన విషయం. కావున భక్తులందరూ ఈరోజు ఉత్తరద్వార దర్శనమున వేంచేసిన నారాయణను దర్శించి సకల సౌభాగ్యాలను పొందాలని ఆశిస్తూ సుమన్ టీవీ వారికి కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా రమణీయంగా తీర్చిదిద్దుతూ ప్రజలకు అందజేస్తున్నందుకు కృతజ్ఞతలు. శుభోదయం అందరికీ. ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈరోజు స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా మనందరికీ దర్శనం కల్పించనున్నారు. మనం వైకుంఠంకు వెళ్ళలేము కాబట్టి కనీసము మన భూలోకంలో అయినా స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం వల్ల లక్ష్మీనారాయణల కృపకు పాత్రలవుతాము. ఉత్తరము కుబేర స్థానము, కుబేరుడు ఉత్తరంలో ఉంటాడు కాబట్టి లక్ష్మీనారాయణలు ఇద్దరూ కూడా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు, సకల సంపదలు, మనోభీష్టాలు నెరవేరుతాయి. అందరం స్వామివారి కృపకు పాత్రులవుదాము. ఓం నమో నారాయణాయ. ఈరోజు మన ముక్కోటి ఏకాదశి ఖమ్మం పర్ణశాల ఇందిరానగర్ యందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ ఏర్పాట్లకి ఉత్తర ద్వార దర్శనం ద్వారా ప్రజలకి, భక్తులకి దర్శనం ఇచ్చి వారికి తీర్థ ప్రసాదాలు పంచుతున్నాము. ఇది ప్రతి ఏటా కూడా ఇట్లానే మేము ఈ భక్త కమిటీ మేము ఎండోమెంట్ ద్వారా మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రతి పండగ కూడా అతి ఉత్సవాలతోనే భక్తులకి మేము అందుబాటులో ఉండి వాళ్ళకి దర్శన కార్యక్రమం కానీ అన్ని ఏర్పాట్లు చేస్తాము. ఇక్కడ పట్నం నుంచి కూడా అధిక జనము ప్రజలు కూడా భక్తులు మన పర్ణశాలకి ఒక శ్రీరామనవమి కానివ్వండి, ఈ దసరాకు కానివ్వండి, ఈ ముక్కోటి ఉత్సవాలు ఇక్కడ బాగా జరుపుతాము. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, గోదా అమ్మవారికి జై. ఇది ఖమ్మం అండి. ఇక్కడ పర్ణశాల గ్రామం, ఖమ్మం జిల్లా. చాలా బాగుంటుందండి ఇక్కడ పర్ణశాల గ్రామంలో. రోజు 4 గంటలకే పర్ణశాలలో తిరుపాయి జరుగుతూ ఉంటుంది. అమ్మవారు చాలా చాలా అలంకరణలు కానీ, రోజు నిత్య పూజలు కానీ, ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకి అందరం సామూహికంగా ఇక్కడ అమ్మవారికి తిరుపాయి జరుగుతూ ఉంటుంది. శ్రీరామచంద్ర స్వామి కూడా చాలా మహిమ గల స్వామి వారు అండి. ఈ రోజు నుంచి మేము ధనుర్మాసం రాగానే తెల్లవారుజాము 4 గంటలకే మేము ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటాము. అలానే ముక్కోటి ఏకాదశి, శ్రీరామ కళ్యాణము అలాంటి రోజు ఇక్కడ బాగా ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారి మాత్రం చాలా మహిమ గల స్వామివారు. ఇలా నిత్య పూజలు మాత్రం బాగా జరుగుతూ ఉంటాయి. ఏ రోజు మాత్రం ఏదైనా మనసులో ఒక కోరిక కోరుకుంటే మాత్రం స్వామివారి మనస్ఫూర్తిగా కోరుకుంటే మాత్రం ఆ కోరిక నెరవేరుతూ ఉంటుంది. ముక్కోటి ఏకాదశికి ఈరోజు 2 గంటల నుంచే స్వామివారికి అలంకరణలు కానీ, అభిషేకాలు కానీ చాలా వైభవంగా జరుగుతున్నాయండి. ఇలాంటి అవకాశం ఇంతమంది భక్తులకి ఇంత బాగా జరుగుతూ ఉంది అంటే స్వామివారి ఎంత అనుగ్రహం ఉంటేనే మాత్రానికి ఇలా ఇంత జనం రాగలుగుతున్నారు. ఇలా స్వామివారిని మనస్ఫూర్తిగా ఏమైనా మనసులో ఒక కోరిక కోరుకోండి, నిత్యం స్వామివారిని తలుచుకోండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా, ఈ
పచ్చల కడియాల ప్రణతి చలంగా వచ్చెను అలమేలు మంగా బంగారు సెడివిటీలు గూని శృంగారవతులు వేవేలు రాగా బంగారు చెడివిటీలు గూని శృంగారవతులు వేవేలు రాగా రంగైన వింజ మరలు నీవా మాంగళ్యలీలా సంపగు జవరాల మాంగళ్యలీలా సంపగు జవరాలు వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల ప్రణతి చలంగా పలుకుల తేనియలొలుక ఎదుట గంభీర గతులను మీరా పలుకుల తేనియలొలుక ఎదుట గంభీర గతులను మీరా నటనారంభములను మేలుకోరే అంబోజేలు మంగా ఈ పచ్చల కడియాల ప్రణతి చలంగా వచ్చెను అలమేలు మంగా. భక్తులందరికీ ధర్మశాల సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో మనకి ధనుర్మాస మహోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మనం జరుపుకుంటున్నాం. అలాగే ఇంకా ఈ ధనుర్మాస మహోత్సవంలో అనేకమైనటువంటి విశేష కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగానే 2వ తారీఖు నాడు అమ్మవారికి గాజులతోటి అలంకారం ఉంటుంది, ఆ విశేష మహోత్సవం. అలాగే మళ్ళీ 8వ తారీఖున అమ్మవారికి దీపోత్సవం కూడా ఉంటుంది. ఉదయం పూట నక్షత్ర మంగళహారతులు, సాయంకాలం పూట స్వామివారికి అమ్మవారికి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే 11వ తారీఖు కూడా 105 గంగాలతో అమ్మవారు స్వామివారికి పాయసం నివేదన చేస్తూ ఉంటారు. ఆ పాయస నివేదన కార్యక్రమం ఉదయం 8:30 గంటలకు 11వ తారీఖు నాడు ఉదయం 8:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే 14వ తారీఖున భోగి, ఆ రోజున కోట రంగనాథ స్వామి గారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అమ్మవారి యొక్క కుటుంబ పాత్రలని ఆశిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అంటే మనకన్నీ కూడా నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఆ 2 ఏకాదశులు కూడా మనం ప్రతి ఏకాదశికి మనకు ఉపవాసం ఉండడానికి వీలు కాకపోవచ్చు. కనీసం తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం ఉపవాస దీక్షతో మనం భగవంతుని సేవించినట్లయితే మనకు ఉండేటువంటి పాప కర్మ రాశంగా కూడా దూరిపించవలే కాలిపోతుంది అని శాస్త్రం చెబుతుంది. అందుకోసానికి మీరందరూ కూడా ఈ రోజున స్వామివారి దర్శనం చేసుకోండి. అలాగే ఈ ఆలయంలో ఉన్నంతసేపు కూడా ఈ రోజున విశేషించి అంటే ముక్కోటి ఏకాదశి మహా గొప్పనైనటువంటి పర్వదినం. ఎందుకంటే ముక్కోటి దేవతలంతా కూడా భగవంతుని కీర్తించేటువంటి రోజు. అయితే స్వామి ఈ రోజు స్వామిని ఎవరు పూజిస్తారు, ఎవరు సేవిస్తారు, వారికి ఆయన ఏది కావాలని ఫలించేటువంటి స్థితిలో ఉంటారు. కానీ ఎలా పూజించాలి అంటే ఇలా వచ్చినప్పుడు మనకుండేటువంటి భగవన్నామాన్ని కీర్తిస్తూ స్వామి నమస్కారం చేసుకోవాలి. భగవన్నామం అంటే స్వామి యొక్క నామం. శ్రీరామ అనొచ్చు, వెంకటేశ్వర అనొచ్చు, గోవింద అనొచ్చు, లక్ష్మీ అనొచ్చు, కృష్ణ అనొచ్చు. ఏదైతే భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తూ ఈ రోజు మనకి ఈ దేవాలయంలో మనందరం కూడా గడిపినట్లయితే కొత్తగా చేసినటువంటి ఆ వైకుంఠ రామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకున్నట్లయితే మనకి ఈ సమర్పణం చేసినటువంటి పాప కర్మలన్నీ కూడా ఆయన గ్రహించవేస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా సావధానంగా సేవించుకొని స్వామివారిని సేవించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించి చూడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.